చర్చి ముందు కూడా హర్షవర్ధన్ పెట్టడానికి సత్యవర్ధన్ దగ్గర ఆల్రెడీ ఆ వాంగ్మూలం కూడా తీసుకోవడం జరిగింది, ఇంకా ఫ్రేమ్ చేస్తున్నారు. చెప్పండి, ఎవరు చెప్తారు సార్ ఈ కథలను కూడా? ఈలోగా స్క్రిప్ట్ రాసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ ఒక స్క్రిప్ట్ ఇచ్చింది, అరే బాబు మీరు అక్కడ చేయవలసింది పరిపాలన కాదు, గుడులు గోపురాలు అంటావు నువ్వు, ఆ దేవుల చుట్టూ తిరుగు, అదే పుణ్యం వస్తుంది. ఎలాగ నువ్వు అక్కడ పోస్టులు అమ్ముకున్న దాంట్లో మనం హైలైట్ చేసాం కాబట్టి, ఆ పోస్టులు అమ్ముకున్నది ఎలాగో హైలైట్ అయింది కాబట్టి నువ్వు వెళ్ళి అక్కడ స్నానం చేస్తే ఈ రకంగా నువ్వు హైలైట్ అవుతావని పవన్ కళ్యాణ్ గారిని పంపించారు పాపం. ఆ పాప అన్ని తెలియనటువంటి వాళ్ళ భార్యను తీసుకెళ్లారు. ఆవిడ క్రిస్టియన్ పాప, ఆవిడకి ఏం చేయాలో తెలియక ఈయనేమో దండం పెడితే మునుగుతుంటే ఆవిడకి ఏం చేయాలో తెలియక కెమెరా ముందు ఎవరో చెప్తే నటిస్తుంది ఆవిడ. దండం పెట్టాలని, నీళ్లు తీయాలి. పాప ఆవిడకి అర్థం కావట్లేదు, ఎందుకంటే తెలుగు అర్థం కాదు కదా, ఆవిడకి ఇంగ్లీష్ తప్పు తెలుగు అర్థం కాదు. అలా ఆయన ఎందుకు మునుగుతాడో ఆవిడకి అర్థం కాదు. ఇవే తప్పుడు, ఇదే అనవసరమైన మాటలు సార్. అనవసరమైన మాటలు కాదు సార్, అనవసరం కదా. విమర్శించండి అబ్బా, వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళని ఎందుకు మీరు ఏ విధంగా ట్రోలింగ్ చేస్తారు సార్? ఆవిడ వెళ్ళడమే గొప్ప విషయం కదబ్బా. కాదు, లక్ష్మణ్ వినాలి, ఆవిడ క్రిస్టియన్ అని నువ్వే అంటున్నావు. క్రిస్టియన్ అయినా అంత గౌరవంగా హిందూ సాంప్రదాయాలని ఆవిడ నమ్మి వెళ్ళింది. ఆవిడకి ఏమైనా ఎలా చేయాలో తెలియదు, దండం ఎలా పెట్టాలో తెలియదు అంటే బలవంతంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్లారు. ఆవిడ గౌరవంగా వెళ్ళా, అసలు అక్కడ ఏం జరుగుతుందో ఆవిడకి తెలియదు. అక్కడ ఏమని పిండం పెడతా ఉన్నారో, పిండ ప్రదర్శనకి వెళ్ళారో, పిండం పెట్టడానికి వెళ్ళారా, స్నానం చేయడానికి పిండ ప్రదర్శన చేయించారు అక్కడ. కీర్తన ఆవిడ సమాధానం చెప్తారు. కీర్తన రెస్పాండ్. సార్, బుద్ధి జ్ఞానం కొంచెం సంస్కారం ఉండే వాళ్ళతో కూర్చుంటే మాకు ఒక విలువ ఉంటుంది సార్. ఒక విదేశీ వనిత అయ్యి తన భర్త ఏదైతే ఆచారాలు ఫాలో అవుతున్నారో, నువ్వు ఒక విదేశీ వనిత అయ్యి తన భర్త ఏ ఆచారాలు ఫాలో అవుతున్నారో అవి నేను కూడా ఫాలో అవ్వాలి, నేను హిందూ ధర్మాన్ని ఫాలో అవుతూ ఇక్కడ గౌరవంగా నా భర్త గౌరవాన్ని కాపాడాలని ఒక విదేశీ వనిత ఇంప్లిమెంటేషన్ చేస్తుంటే, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్యగా ఉంటూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కోడలుగా చెలామణి అయ్యి గుడికి రాకుండా పట్టు వస్త్రాలని ఆయన సతీ సమేతంగా సమర్పించకుండానే కాలయాపన చేసిన సంస్కార హీనులు మీ పార్టీ వాళ్ళు, సంస్కార హీనురాలు మీ పార్టీ అధ్యక్షుడి భార్య. అండ్ ఉగాది పండగ గురించి ఒక సెట్ చేయించుకున్నారు మీరు. సిగ్గు శరం ఉండేవాళ్ళు ఇట్లాంటి మాటలు, ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇవ్వకండి. నన్ను ఇంకా దిగజారి మాట్లాడక చేయకండి. నిజంగా మనం అప్రిషియేట్ చేయకపోయినా బాధ లేదు అన్నా లెజ్వానాల గారిని. నిజంగా అవన్నీ చూసి ఇన్స్పైర్ అవ్వాలి. బీయింగ్ ఏ ఇండియన్, ఫస్ట్ మనకు ఇండియన్ గుర్తుపెట్టుకోండి. లక్ష్మణ్ గౌడ్ గారు దిగజారిపోకండి. ఆ కండు వేసుకున్న పుణ్యాన చీ అనిపిస్తుంది నాకు మిమ్మల్ని చూస్తుంటే ఈరోజు. అండ్ సెకండ్ థింగ్ సార్, లెఫ్ట్ అండ్ రైట్ పగలు కొడతారంట. ఆయన ఏమైనా హీరో నా జగన్మోహన్ రెడ్డి గారు లెఫ్ట్ అండ్ రైట్ కొట్టి ఆయన ఎలివేషన్ చూపించి ఏమైనా ఆయనకి ఏమైనా సినిమా ప్రమోషన్స్ ఏమైనా ఇస్తున్నారా? ప్రజల కష్టాలు తెలుసని కదా సార్ నాయకుడు ఉండేది. లెఫ్ట్ అండ్ రైట్ పగలు కొడితేనే 11 వచ్చాయి. ఇప్పుడు ఆయన మాట్లాడే మాటలు ఏంటి సార్? ఏం మాట్లాడుతున్నారు లక్ష్మణ్ గౌడ్ గారు? నాకు అర్థం కాదా. ఒక నాయకుడిని ప్రజలు ఎందుకు ఎన్నుకుంటారు సార్? ప్రతిపక్ష నేతలు లెఫ్ట్ అండ్ రైట్ కొట్టడానిక? ప్రజలకు మంచి చేయడానికి? ఒక దళిత యువకుడిని చంపి డోర్ డెలివరీ చేస్తే మీ ప్రభుత్వంలో ఏం చేశారండి అంటే జవాబు లేదు. ఈ రోజు వంశీని ఎందుకు అరెస్ట్ చేశారు అంటే మీ దగ్గర సరైన ఆన్సర్ లేదు. ఎందుకు మీ ప్రభుత్వంలో ఇన్ని అన్యాయాలు జరిగితే ఒక్కరు నోరెందుకు ఎత్తలేదండి అంటే ఆన్సర్ లేదు. అధికారులు మీ ప్రభుత్వంలో గాని ఇప్పుడు గాని ఎందుకంటే బెదిరిస్తున్నారు మీరు అంటే మీ దగ్గర ఆన్సర్ లేదు. మీ దగ్గర తెలిసింది ఒకటి, మర్యాద లేకుండా సంస్కారహీనంగా మాట్లాడడం. ఈరోజు కుంభమేళా అనేది ప్రతి ఒక్కరూ భాగస్వాములే, కులాలకు మతాలకు అతీతంగా అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. దానికి మనం నచ్చితే మనం వెళ్తాం, లేదంటే మనం గమ్మన ఉంటాం. అంతేగాని అది కూడా మీరు క్రిటిసైజ్ చేస్తూ బీజేపీ వాళ్ళు చెప్పారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారండి. బీజేపీ వాళ్ళు ప్రతి బిల్లుకి మీరు ఆమోదం పలకండి, లేదంటే అవినాష్ కేసు పైకి తీస్తామని చెప్పారా? అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి బిల్లుకి మీకు ఆమోదం పలికారా గత ప్రభుత్వంలో? అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎత్తుకొని పోయి ఇచ్చేవాడా? ఏం మాట్లాడతారు సార్ ఇర్రెస్పాన్సిబుల్ గా? అసలు మీకు ఏమన్నా ఆలోచన ఉండి మాట్లాడుతున్నారా సార్? జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు కరెక్ట్ జవాబు చెప్పారు. లక్ష్మణ్ ఎవరు మాట్లాడితే వాళ్ళకే ఇస్తున్నారు. మీరు మ్యూట్ లో ఉన్నది, మీకు అవకాశం అయితే మీరు ఫింగర్ లిఫ్ట్ చేయండి, నేను ఇస్తాను. ఓకేనా? అండ్ వన్ మోర్ థింగ్, రెడ్ బుక్ అంటారు.
లోకేష్ అన్న చాలా క్లియర్ గా చెప్పారు. రెడ్ బుక్ లో ఎవరి పేర్లు అయితే ఉన్నాయంటే, ఎవరైతే ఈ ప్రభుత్వంలో అంటే గత ప్రభుత్వంలో అరాచకాలు చేసి అన్యాయాలు చేసి ప్రజల్ని ఇబ్బంది పరిచారో ఓకే వాళ్ళ పేర్లు మాత్రమే ఉన్నాయని. రైట్ ఓకే ఒక అటువంటి నిమిషం వాళ్ళ అండి పేర్లకే ఇక్కడ పనిష్మెంట్ వస్తోంది. కీర్తన 1 గమనించండి. మినిట్ కీర్తన 1 మినిట్ లక్ష్మణ్ పర్సనల్ గా పవన్ వద్దు కళ్యాణ్ గారిని సార్ మేము పవన్ కళ్యాణ్ గారిని అనడం కారణం ఏంటంటే ఆయన చెప్పారు ఏమని, అమ్మా మేము అధికారంలోకి వస్తే నాది బాధ్యత, పవన్ కళ్యాణ్ గారు నాది బాధ్యత, మీరు చంద్రబాబు నాయుడు గారిని నమ్మినా నమ్మకపోయినా, లోకేష్ గారిని నమ్మినా నమ్మకపోయినా, కూటమిని నమ్మినా నమ్మకపోయినా నాది షూరిటీ, నేనున్నా మీ వెనకతల, మీరు ఓట్లేయండి అని బలంగా మీరు యొక్క ఏదైతే మీరు సరే, ఇప్పుడు దానికి కుంభమేళా స్నానాలకి సంబంధం ఏంటి? ఓట్లు వేయించుకున్నారో ఈ రోజున అదే ఆడపిల్లలకి అదే ఆడపిల్ల అత్యాచారాలు జరిగి అదే ఆడపిల్లల మీద యాసిడ్ దాడులు జరిగితే మీరేమో ఎన్టీఆర్ ట్రస్ట్ లోనే చెప్పి సినిమా మ్యూజిక్లు చేసుకుంటారా? మీరేమో గుళ్ళు గోపురాలు చెప్పి గుళ్ళు దేవుల చుట్టూ తిరుగుతారా? ఓకే. రాష్ట్రంలో ఉన్నటువంటి కృష్ణాంజలి గారు ఏంటి ఈ వాదన ఆయన చేసే కామెంట్స్ ఎలా చూడాలి? పిచ్చి పరాకాష్ట. ఒక నిమిషం ఆయన ఏదో వాడి ఏడిపిస్తున్నారు. కొడుకు మీద అడిగిన నమ్మకం ఉంటే లోకేష్ గారి మీద ఆవిడ మగ అడిగితే ఆ ఇద్దరు రోజుల్లో ఎవడో ఒక నా మీద ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు ఆయన పొలిటీషియన్ గా ఉన్నాడు వంశీ, అతను